హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు రెసిపీ బ్యాచిలర్ స్టైల్ బెండకాయ కర్రీ. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయలను ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయలని మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. ఇక్కడ బెండకాయలు మగ్గేలోపు మనం చపాతీ పిండిని తిక్కుకుందాం. ఇక్కడ నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అందులో మనం ముందుగానే పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 మినిట్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ముందుగానే తడిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత పెన్నం పెట్టుకొని పెన్నం మీద వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కాల్చుకోవాలి.